హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు డైలాగ్ శ్రీను. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణా పులకితయామినీం పుల్లకుసుమిత దుమదల శోభినీం సువాసినీం సుమధురభాసినీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. అసలు ఈ వందే మాతరం గీతానికి అర్థమైంది, దాని భావం ఏంది చూద్దామా. భారత మాతకు వందనం. తీయని నీటితో, కమ్మని పళ్ళతో, చల్లని గాలులతో, పచ్చని పైరులతో విరసిల్లే భారత మాతకు వందనం. రాత్రులు తెల్లని వెన్నెలతో పులకిస్తూ, విరబూసిన చెట్లతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారతమాతకు వందనం. ఇది మన వందే మాతరం గీతానికి భావం. ఇప్పుడు ఈ వందే మాతరం గీతం 150వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ప్రతి ఇండియను గర్వించదగ్గ విషయం ఇది, అవునా కదా. అప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఈ వందే మాతర గేయం చాలా ముఖ్య పాత్ర పోషించింది. దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం వందే మాతరం. స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుక. ఆ గేయాన్ని 1937లో మొక్కలు చేశారు, ముఖ్యమైన చరణాలను తీసేశారు. జాతీయ గేయం 150 ఏళ్ల వార్షిక వేడుకల్లో మోదీ వ్యాఖ్యలు, స్మారక స్టాంపు, ప్రత్యేక నాణ్యం విడుదల, ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్, రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనతోనే నెహ్రూ తొలగించారని వెల్లడి. ఇవి హెడ్లైన్స్. సో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళి చూద్దాం. వందే మాతరం గేయం దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయమని కొనియాడారు. జాతీయ గేయం వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోడీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో స్మారక స్టాంపు, ప్రత్యేక నాణ్యం విడుదల చేశారు. ఏడాది పొడవునా జరిగే వందే మాతరం సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, వందే మాతరం గేయం కాదు, భారతీయులు సాధించలేని లక్ష్యమంటూ ఏదీ లేదని చెప్పే ధైర్యం. ఓ మంత్రం, స్వప్నం, సంకల్పం, ప్రతి తరానికి స్ఫూర్తినిస్తున్న గేయం. ఉగ్రవాదం ఆయుధంగా మన దేశంపై శత్రువు దాడి చేసినప్పుడు దేశం దుర్గామాత అవతారమెత్తడాన్ని ప్రపంచం చూసింది అని అన్నారు. విభజనవాదులతో దేశానికి ముప్పు. ప్రసంగంలో ప్రధాని కాంగ్రెస్పై పరోక్షంగా ధ్వజమెత్తారు. 1875లో బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గేయంలోని ముఖ్యమైన చరణాలను 1930లో తొలగించారని, దీంతోనే దేశ విభజనకు బీజాలు పడ్డాయని వ్యాఖ్యలు చేశారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రజల గొంతుక వందే మాతరం. ప్రతి భారతీయుడి భావోద్వేగాలకు ప్రతిబింబించిన గీతం. దురదృష్టవశాత్తు 1937లో ఆత్మ నుంచి ఒక భాగాన్ని వేరు చేసినట్లు ఈ గేయంలోని ముఖ్య చరణాలను తొలగించారు. వందే మాతరాన్ని మొక్కలు చేశారు. ఈ విభజనతో దేశ విభజనకు బీజాలు పడ్డాయి. ఈ గేయానికి ఎందుకు అన్యాయం జరిగిందో యువతరం తెలుసుకోవాలి. ఆ విభజనవాద మనస్తత్వంతో ఇప్పటికీ దేశానికి ముప్పు పొంచి ఉంది అని పేర్కొన్నారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా స్పందించారు. వందే మాతరం
దేశ ప్రజల భావోద్వేగ చైతన్యానికి సమైక్యతకు ప్రతీకగా నిలుస్తూనే ఉందని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశాన్ని ఐక్యతగా ఉంచడంలో వందే మాతర గేయం కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ భాజపాల మధ్య మాటల యుద్ధం. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన మీదకే 1937లో వందే మాతరం గేయాలని తొలి 2 చరణాలను అప్పటి కాంగ్రెస్ ఎంపిక చేసిందని గుర్తు చేసింది. నోబెల్ అవార్డు గ్రహీతైన ఠాగూర్ను ప్రధాని విభజనవాదిగా పేర్కొనడం సిగ్గుచేటని విమర్శించింది. 1937లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ముందు ఈ అంశంపై నెహ్రూకు ఠాగూర్ ఒక లేఖ రాశారు. ఆ చరణాల్లో తొలి 2 చరణాలు ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆ మేరకు అప్పటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది అని పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ పేర్కొన్నారు. దేశ సామూహిక ఆత్మను మేలుకొల్పిన వందే మాతర గేయానికి పతాకధారిగా కాంగ్రెస్ పనిచేసిందని, ఇందుకు గర్వంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. జాతీయవాదులమని చెప్పుకునే ఆర్ఎస్ఎస్, భాజపా వారు తమ శాఖల్లో కార్యాలయాల్లో కానీ ఎన్నడూ వందే మాతరం జనగణమన పాడలేదని ఆరోపించింది. అంతకుముందు కాంగ్రెస్పై భాజపా ధ్వజమెత్తింది. 1937లో వందే మాతరం గేయాన్ని కుదించి నాడు నెహ్రూ అధ్యక్షతన కాంగ్రెస్ మతపరమైన ఎజెండాను అమలు చేసిందని పేర్కొంది. గేయాన్ని మతంతో ముడిపెట్టి కాంగ్రెస్ చారిత్రక పాపం చేసిందని విమర్శించింది. దుర్గామాతను ప్రస్తావిస్తూ రాసిన చరణాలను తీసివేయడాన్ని తప్పుబట్టింది. ఇక్కడ మనం ఫోటోలో చూడొచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ గారు వందే మాతరం గేయానికి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్మారక స్టాంపును విడుదల చేస్తున్న ప్రధాని మోడీ. ఇది వందే మాతరం యొక్క చరిత్ర. 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది వందే మాతరం. మనం సగర్వంగా చెప్పుకోవాలి. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సమయం ఇది. అప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఈ వందే మాతర గేయం చాలా చాలా ముఖ్య పాత్ర పోషించింది. సో అలాంటి వందే మాతరం 150 సంవత్సరాలు జరుపుకోవడం అనేది మనందరికీ చాలా గర్వకారణం. సో ఈ సందర్భంగా ప్రతిరోజు మనం వందే మాతరం పాడుకుందాం. ఇంట్లో పాడుకుందాం, ఎక్కడో పోయి పాడనవసరం అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతిరోజు వందే మాతర గేయాన్ని పాడదాం. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.